తెలంగాణలో వర్షపాతం లోటు ఆందోళన కలిగిస్తోంది. జూన్ నుంచి ఇప్పటి వరకు సాధారణం కంటే 9% ఎక్కువ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలో వర్షపాతం లోటు ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో రైతులు నీటి లభ్యతను బట్టి తక్కువ నీటితో సాగే పంటలపై దృష్టి పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు నగరాల్లో వర్షపు నీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంతలు, సంపులు, రైన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆగస్టులోనూ వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉండటంతో ఇవాల్టి నుంచే ప్రతి చుక్కను పొదుపు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. జూన్ 1 నుంచి ఆగస్టు 11 వరకు తెలంగాణలో మొత్తం 397.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 9% లోటు కనిపిస్తోంది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. నల్గొండలో 42% లోటు, యాదాద్రి భువనగిరిలో 43%, జనగామలో 39%, వరంగల్లో 39%, హనుమకొండలో 35%, వనపర్తిలో 31%, జోగులాంబ గద్వాలలో 29% లోటు నమోదైంది. మరోవైపు కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మొత్తం 14 జిల్లాల్లో లోటు వర్షపాతం కనిపిస్తూ ఉండగా మిగిలిన ప్రాంతాల్లో సాధారణం లేదా స్వల్ప లోటు పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులకు నీటి నిర్వహణే కీలకంగా మారింది. అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాల పరిస్థితి, రాబోయే వర్షాల అంచనాలను పరిగణలోకి తీసుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే మొక్కజొన్న, వరి వంటి పంటలను పూర్తిగా మానేయాలని కాదు, ఆయా ప్రాంతాల్లో నీటి లభ్యతకు అనుగుణంగా వ్యవసాయ శాఖ సూచించే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. అదే సమయంలో డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను వినియోగించడం ద్వారా నీటి వృధాను గణనీయంగా తగ్గించవచ్చని చెబుతున్నారు. ఇక ఆగస్టులోనూ వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. వచ్చే వారం నుంచి 10 రోజుల వరకు చెదురుమదురు వర్షాలు తప్ప పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోతే ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గడంతో పాటు భవిష్యత్ అవసరాలపైన ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పదే పదే చెప్తున్నది ఏంటంటే అల్నీనోలో ఒక్కొక్కప్పుడు చిన్న అల్పపీడనానికే భారీ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సో అటువంటి వర్షాలు పడినప్పుడు దాన్ని ప్రతివారు వాళ్ళే ఆవరణలో వారు దాన్ని ఇంకేలాగా ఒక పెర్కులేషన్ పిట్ కానీ లేదంటే అట్లీస్ట్ ఒక సంపు తవ్వి అందులో నిల్వ చేసుకున్నా కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. నిత్యం ట్యాంకర్ల మీద ఆధారపడి ఆ వెయిటింగు తర్వాత ఈ ధనం కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఇటువంటివి పాటించాల్సిన అవసరం ఉంది. ఎల్నినో అన్నది చాలా కాలం కొనసాగే ప్రక్రియ కాబట్టి ఇటువంటివి ప్రతివారు కూడా తప్పనిసరిగా అవలంబించాల్సిన అవసరం ఉంది. కానీ భూగర్భ జలాలను కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఈ ఎల్నినో ఇలాగే కొనసాగి మళ్ళీ పశ్చిమ తీరంలో వర్షాలు పడకపోయినట్టయితే డ్యాముల్లో నీళ్లు కూడా ఎక్కువ కాలం ఉండవు కాబట్టి దీన్ని ప్రతివారు గుర్తుంచుకుని వర్షం పడినప్పుడు దాన్ని పొదుపు చేయడం, వీలైనంత వరకు వాటర్ కన్జంప్షన్ కూడా తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వర్షాభావ పరిస్థితుల ప్రభావం కేవలం గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కాదు, నగరాలపైన ఉంటుంది. వర్షం పడ్డ ప్రతిసారి ఆ నీటిని డ్రైనేజీల ద్వారా బయటకు పంపించి వృధా చేయకుండా ఇంకుడు గుంతలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు, సంపులు ఏర్పాటు చేసి భూగర్భ జలాలను రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంది. రానున్న కాలంలోనూ వర్షపాతంలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో నీటి వినియోగంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, కానీ పడిన ప్రతి చుక్కను ఒడిసి పట్టుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. అందుకే నీటి పొదుపు నేటి అవసరం మాత్రమే కాదు, రేపటి భద్రత కూడా.